నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసి చూపిస్తాను చూడండి. ఏంటంటే పాత చైన్స్ ఉన్నాయి. ఆ చైన్స్‌కి కొన్ని అయితే స్టెప్ చైన్ లాగా చేశాను. సైడ్ లాకెట్స్ ఇచ్చి కొన్ని ఏంటంటే బొట్టు మాలలు పెట్టి చేశాను. చూపిస్తాను చూడండి. ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర చైన్స్ ఉన్నాయని చెప్పాను కదా! పాత చైన్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లైన్, ఒకటి డబుల్ లైన్ అనమాట. ఇది సింగిల్ లైన్ ఎలా చేశానో చూపిస్తాను. ఈ సింగిల్ లైన్ ఏంటంటే ఫ్లాట్‌గా ఉంది. అందుకే నేను చెప్తాను. కొంతమంది ఏంటంటే వేరే వేరే చైన్స్ తీసుకొచ్చి బొట్టుమాలలు వస్తాయి అని అడుగుతారు. అలా రౌండ్ చైన్స్‌కి వాటికి కూర్చోవండి, ఫ్లిప్ అవుతూ ఉంటాయి. ఇదేంటంటే ఫ్లాట్ ఉంది కాబట్టి దీనికి ఇలా బొట్టుమాలలు పెట్టేసామన్నమాట. సింపుల్‌గా వైట్, రెడ్ స్టోన్స్ ఇచ్చేసి బొట్టుమాలలు ఇట్లా ఫిట్ చేశానన్నమాట. 7 బొట్టుమాలలు. మధ్యలో ఏంటంటే ఒకటి పెద్దది, అటు ఇటు చిన్నవి ఇచ్చామన్నమాట. ఇవేంటంటే నీట్‌గా ఇట్లా సెట్ అయిపోయినాయి. ఫ్లాట్ ఉంది కాబట్టి బాగా కూర్చుంది. అలా కాకుండా మరీ కొంతమంది రౌండ్ చైన్స్ ఉంటే వాటికి పెడతారని అడుగుతారు. అలాంటి పాసిబిలిటీ అవ్వవు. అందుకే తీసుకొస్తేనే ఏమైనా చేయగలము అని చెప్తామన్నమాట. తీసుకొస్తే అర్థమవుతుంది చైన్ ఎలా ఉంది, పెట్టచ్చా లేదా అని. దాన్ని బట్టి మోడల్ మార్చుకోవచ్చు. ఇది టోటల్ ఫ్లాట్ కాబట్టి బాగానే ఉంది. అందుకని ఫ్లాట్ చైన్ ఏం చేసామంటే డ్యామేజ్ అయిన పార్ట్ వరకు తీసేసి మిగతాది ఇలా బొట్టుమాలలు ఇచ్చేసానమాట. సింపుల్గా లైట్ వెయిట్లో బొట్టుమాలలు అయిపోయింది. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ దగ్గర నల్లపూసల గొలుసు 2 లైన్స్ ఉండి ఒక లాకెట్ ఉండిందని నేను పిక్ యాడ్ చేస్తా చూడండి. ఇదేంటంటే 2 లైన్స్ కలిపి ఒకటే ఉండిందనమాట. చిన్న ఒక పెండెంట్ వేసున్నారు. తను ఏంటంటే ఇప్పుడు ఇంత లావు పూసలు ఇలాగ వాడడం లేదు అన్నారు. కొంచెం తెగిపోయిందనమాట వెనక బ్యాక్ పార్ట్. నేనేం చేశాను అంటే పార్ట్ వరకు తీసేసి ఇప్పుడు 2 హుక్స్ యాడ్ చేశాను. దీనికి ఒక హుక్, దానికి ఒక హుక్ యాడ్ చేసేసి బాగున్నంతవరకు ఇలా తీసుకున్నాను అనమాట. తీసేసుకొని 2 ఒకటే మోడల్ కాకుండా దీనికి ఏంటంటే రెడ్ స్టోన్, బ్లాక్ స్టోన్ ఇట్లా ముత్యాలు 3 కలర్ కాంబినేషన్లో ఇలా చేసేసి చిన్న మ్యాంగో ఇచ్చేసాను. దీనికి ఏం చేసామంటే వైట్, రెడ్ కాంబినేషన్లో ఒక చిన్న మోటి ఫ్లవర్ లాగా ఇచ్చేసి దీని కింద రూబీస్ అవి హ్యాంగింగ్ ఇచ్చి ఇలా చేసి ఇచ్చాను. ఈ 2 నలుపూసలు తనవే. కొంచెం రిపేర్ డ్యామేజ్ ఉన్న పార్ట్ వరకు తీసేసి రెండింటికి హుక్స్ వేసేసి చిన్న లాకెట్స్ వేసి లైట్ వెయిట్లో ఇలా చేసి ఇచ్చాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాత రూబీ నెక్లెస్ అండి. ఈ రూబీ స్టోన్స్ మంచి డార్క్ ఉన్నాయి అనమాట. పాత రూబీ నెక్లెస్. దీనికి ఏం చేసామంటే డార్క్ ఉంది కాబట్టి ఇలా ముత్యాలు వేసేసి ఇది కూడా కటింగ్ రూబీ డార్క్ కలర్ తీసుకున్నాను. అంతకుముందు నేను రూబీ డ్రాప్స్ ఉన్నాయి వేసాను. అవి ఏంటంటే కొంచెం లైట్ ఉంటాయి. ఇదేంటంటే ఈ స్టోన్ బాగా డార్క్ ఉంది, సింపుల్గా ఉంది. ఆ డార్క్ ఉంది కాబట్టి డార్క్ వేసేసుకొని ముత్యాలు వేసేసుకొని సెట్ చేశాను. ఇదేంటంటే కస్టమర్ నాది వీడియోస్లో చూసి చాంద్ కావాలని రిక్వైర్మెంట్, చాంద్ దీనికి పెడదామని తీసుకొచ్చారు. చాంద్ ఏంటంటే నేను లాకెట్ చిన్నగా ఉన్నప్పుడు బాగా ఎలివేట్ చేయడానికి చాంద్ పెడతాను. ఇది అలా అవసరం లేదు, లాకెట్ మంచిగా బాగుంది, అందుకని చాంద్ అవసరం లేదండి అని చెప్పాను అనమాట. కమ్మలు కూడా నేను ఏంటంటే చాంద్ ఇచ్చేది ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా హైలైట్ అవ్వడానికి చాంద్ ఇస్తున్నాను అనమాట. దీనికి అవసరం లేదు, బేస్ బాగుంది కాబట్టి నేను చాంద్ అవసరం లేదన్నాను. తనకేంటంటే బేసిక్ బాగా నచ్చి చాంద్లే పెట్టమన్నారు. అందుకని నేను ఏం చేశానంటే వేరే లాకెట్లు, కమ్మలు సపరేట్ ఉన్నాయి తనవి. అవన్నీ తీసుకుని వాటికి చాంద్ పెట్టిస్తానని చెప్పాను. దీనికి ఏంటంటే ఇలాగ సింపుల్గా ఇలా పెట్టించేసాను. అందుకే తీసుకొస్తేనే అవసరం ఉందా లేదా చూసినవన్నీ మనకు అప్లికబుల్ అవ్వవు అనమాట. అందుకని తీసుకొస్తే మీ నెక్లెస్కి ఏం సూట్ అవుతాయి, ఎలా ఉంటాయి, అందుకని అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాగా చిన్నగా ఉంటే లాకెట్ అవి నేను చాంద్ ఇచ్చేదాన్ని, అవసరం లేదు. అందుకని మీరు ఎవరైనా తీసుకొస్తేనే చెప్తాను అని చెప్తుంటాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాత కమ్మలు ఉన్నాయండి, చిన్నగా ఉన్నాయన్నమాట. పైన ఏంటంటే ఓన్లీ రెడ్ ఇట్లా డ్రాప్ లాగా ఇచ్చేసి సింపుల్గా ఇచ్చేసారు. కింద ఏంటంటే చాంద్లో కూడా చిన్న ముత్యాలు ఉన్నాయన్నమాట. తనకి ఏంటంటే కమ్మ కనిపించడం లేదు, కొంచెం పెద్దగా కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే పైన కమ్మ మార్చేసాను. ఇప్పుడు సింపుల్గా ఇట్లా చిన్న ఫ్లవర్ లాంటిది ఇచ్చేసి కింద కూడా ఏం చేశానంటే చాందిగా ముత్యాలన్నీ తీసేసి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఓవరాల్గా కొంచెం పెద్దగా కనపడుతుంది. ఇది పాత ఫోటో పెడతాను చూడండి, అర్థమవుతుంది. అలా సింపుల్గా ఉన్నదాన్ని చిన్నగా కొంచెమే సింపుల్గానే కమ్మ ఏంటంటే స్ట్రాంగ్గా పెట్టారు, కానీ ఒకే చోట ఇలా ముద్దలాగా ఉండిపోయింది అనమాట గోల్డ్ అంతా. ఇప్పుడు నేను ఏంటంటే స్ప్రెడ్ చేశాను ఇట్లా. అందుకని మీరు ఏదైనా తీసుకొస్తేనే అట్లా చూసి అది చెప్పి చేసిస్తాను అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది 2 లైన్స్ చైన్, ఒక సింగిల్ లైన్ ఉండింది, 2 లైన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇదేంటంటే 2 లైన్స్ చైన్ని మేము ఏం చేసామంటే ఇట్లా సెట్ చేసుకొని కింద 4 లైన్స్ చాలా ఫ్లాట్ అనమాట, పెద్దగా ఉంది, ఫ్లాట్గా ఉంది. కింద 4 లైన్స్ ఇచ్చేసి పైన 2 లైన్స్ 3 లైన్స్ మన ఇష్టం. చైన్ ఉంది కాబట్టి 3 లైన్స్ ఇచ్చాను. ఇలా సెట్ చేసామన్నమాట. స్టెప్ చైన్ లాగా ఉన్న ఫ్లాట్ చైన్ని 2 లైన్స్ చైన్ని ఇలా స్టెప్ చైన్ లాగా ఇట్లా చేసి ఇచ్చాను. ఇవేంటంటే 6 లాకెట్స్ నేను ఇప్పుడు యాడ్ చేశాను. లైట్ వెయిట్లో ఇట్లా 6 లాకెట్స్ చేసుకొని లెంగ్త్ పెంచడం కోసం అనమాట. ఇప్పుడు లెంగ్త్ పెంచేసేసి ఇప్పుడు ఏం చేసామంటే కింద 4 లైన్స్ పైన 3 లైన్స్ ఇచ్చి ఒక స్టెప్ చైన్ లాగా చేసాం. మామూలుగా ఉన్న ప్లెయిన్ చైన్ని ఇట్లా స్టెప్ చైన్ చేసేసి బ్యాక్ సైడ్ ఏంటంటే అడ్జస్టబుల్కి ఇలా హుక్, రింగ్స్ అన్నీ ఇచ్చేసాను అనమాట. ఏదిగా ఎట్లా అంటే తను కొంచెం పైకంటే పైకి పెట్టుకోవచ్చు, కిందకంటే కిందకి పెట్టుకోవచ్చు కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసి ఇలా సెట్ చేసి ఇచ్చాను సింపుల్గా.
ఉన్న ఉట్టి ప్లెయిన్ చైన్స్ అట్లా తన దగ్గర 2 ప్లెయిన్ చైన్స్, సింగిల్ ప్లెయిన్ చైన్స్ ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇలా సెట్ చేసుకుంటే ఒక ఐటెం లాగా ఉంటుంది. లైట్ వెయిట్‌లో ఇవన్నీ ఏంటంటే 12-15 గ్రామ్స్‌లో చేస్తానండి మామూలుగా, అంత లైట్ వెయిట్ ఉంటాయి నాయి. అలాగే సింపుల్‌గా లైట్ వెయిట్‌లో చేసుకొని ఇవి కొంచెం పెద్దగా చేయాల్సొచ్చింది. ఎందుకంటే చైన్స్ బ్రాడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దగా చేసుకొని సెట్ చేశాను. అలా చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న చైన్స్‌తో చాలా వెరైటీస్ చేశాను. ఇది కూడా ఒక వెరైటీ అనమాట. స్టెప్ చైన్ లాగా వచ్చింది. చాలా డీసెంట్‌గా ఉంది. దీనికేంటంటే కమ్మల్లాగా కావాలన్నా కూడా ఇలాగే ఈ సైజులో ఏ సైజ్ అయినా సైడ్ లాకెట్స్ ఇచ్చిన దానికి స్టడ్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనుకుంటే ఇలాంటిది ఒకటి కమ్మల్లాగా కూడా చేసిస్తాము. కాదు కొంచెం ఎవరైనా చిన్నవాళ్ళు పెట్టుకోవాలంటే హ్యాంగింగ్స్ వెరైటీగా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఒక సెట్ లాగా ఉంటుంది. లైట్ వెయిట్‌లో ఒక సెట్ కూడా అయిపోతుంది అనమాట. మీలో ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే అందరికీ ఇప్పుడు నేను ఇట్లా పాతవి చేసేవి తెలుస్తాయి అనమాట. ఇంతకుముందు ఏంటంటే పాత ఐటమ్ అంటే చైన్స్ అవనండి, గాజులు అవనండి, ఏదైనా సరే ఇంకా పనికి రావు అని చెప్పేసి ఏం చేసేవాళ్ళంటే కరిగిచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. కరిగించకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాను చూడండి, చైన్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. మామూలుగా ఏంటంటే బయట ఎక్కడో తీసుకెళ్తే యూజ్గా కరిగిచ్చేయమన్నారంట. అలాంటివి ఇప్పుడు స్టెప్ చైన్ లాగా, బొట్టుమాల్ లాగా ఎన్ని వెరైటీస్ చేసాము. అలా చేసుకోవచ్చు. మీరు ఏంటంటే లైక్, షేర్ చేస్తే అందరికీ తెలుస్తాయి అన్నమాట. అందరికీ వెళ్తుంటాయి కాబట్టి. థ్యాంక్ యూ.